షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is patiently trusting God. సహనముతో దేవుని నమ్మిక ఉంచుట. The text is from the book of Habakkuk, chapter 2, verse 3. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమొకటికై ఆతురపడుతున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. Divine assurance that God's plans, justice, and promises will be fulfilled exactly on time despite apparent delays or human impatience. దేవుని యొక్క మాటలు వాటి కాలమున నెరవేరును. దేవుని ఆలోచన ఆయన సమయంలో నెరవేరును. ఫుల్ఫిల్ ఇన్ ఎగ్జాక్ట్ టైం. ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా దేవుని మాటలు వాటి కాలమందు ఇట్ కాల్స్ ఫర్ పేషెంట్ ఫెయిత్. వాక్యభాగంలో కాబట్టి అంటున్నాడు, ఇక వాక్యభాగంలో దాని కొరకు కనిపెట్టుము, పేషెంట్లీ వెయిటింగ్ and trusting God. The divine timing మనం చూస్తున్నాం. God has an appointed time for His promises to manifest, which is perfect and not based on human schedule. దేవుని యొక్క వాగ్దానములు అవన్నీ దేవుని యొక్క నిర్ణయ కాలములో పరిపూర్ణ సమయంలో నెరవేర్చబడతాయి. And God's promise are not based on human schedule. మనం అనుకున్న రీతిగా మన ఆలోచన ప్రకారము అవి జరగవని సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. The assurance of fulfillment. Though the promise may seem slow to arrive, it is not a lie, will not fail, will certainly come to pass. చక్కగా వాక్యము సెలవిస్తున్నది. అది ఆలస్యముగా వచ్చినను అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. It's assurance of the fulfillment of divine promises and God's appointed time. So active waiting. Its verse encourages holding on to faith and waiting patiently without grieving or giving up. Even circumstances look confusing. పరిస్థితులు మనకు గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా, స్థితిగతులు ఆశాజనకంగా లేనప్పటికీ కూడా, ఒక సందిగ్ధావస్థలో మనం పడవేస్తున్నప్పటికి కూడా, హోల్డ్ ఆన్ టు ఫెయిత్ అండ్ వెయిట్ పేషెంట్లీ. విశ్వాసం గట్టిగా పట్టుకొని సహనముతో కనిపెట్టుకొని ఉండాలి. కానీ ప్రభు తన సమయములో తప్పకుండా ఆయన కార్యము నెరవేరుస్తాడు. ద ఎంకరేజ్మెంట్ ఫర్ బిలీవర్స్ టు ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. దేవుని సమయాన్ని మనం నమ్ముకోవాలి. కాబట్టి మనము జాగు చేయక నెరవేరుతాయి. కాబట్టి అసహనానికి లోను కాకుండా దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, విశ్వాసంతో కనిపెట్టుకొని జీవించినప్పుడు అది తప్పక నీ జీవితం జరుగుతుంది. అవి ఏమాత్రం తప్పిపోవాలి. వాక్య భాగంలో ఆలస్యంగా వచ్చినను
కనిపెట్టుకొని ఉండాలి. అది తప్పగా జరుగును, తప్పగా జరుగును, జాగు చేయక వస్తుంది. ఇట్ విల్ కమ్ టు పాస్. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. వాగ్దానం నెరవేర్చే దేవుడు. కాబట్టి సహనముతో విశ్వాసంతో కనిపెట్టుకొని జీవించినప్పుడు, ప్రభు సమయం కొరకు కనిపెట్టుకొని జీవించినప్పుడు ఆ కార్యం తప్పకుండా నెరవేర్చబడుతుంది. ప్రార్థన చేసుకున్న స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. జాగు చేయక వచ్చునని, మీ సమయంలో ఆ కార్యము జరుగునని గ్రహించి విశ్వసించి తండ్రి, మీ సమయం కొరకు కనిపెట్టుకొని విశ్వాసం కనిపెట్టుకొని వాగ్దాన ఫలమును పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్.